లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. మన ఖమ్మంలోని బైపాస్ రోడ్లో ఉన్నటువంటి బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో నిన్న పట్టపగలు అయితే ఒక భారీ దొంగతనం అయితే జరిగింది. నిజంగా అంటే రాత్రి టైంలో కూడా కాదు, పట్టపగలు మధ్యాహ్నం 12:30కి అయితే దొంగతనం జరిగింది. సో దేవేందర్ గారు అనమాట, అక్కడ మనం చూసుకుంటే 4th ఫ్లోర్లో ఉంటారు సార్. సో ఆఫ్టర్నూన్ వాళ్ళ వైఫ్ ఏమో వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే అక్కడికి వెళ్ళారు. సో సార్ ఏమో ఆఫ్టర్నూన్ ఏదో పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు. సార్ బయటికి వెళ్ళి వచ్చే లోపు కూడా ఈ దొంగతనం అయితే అయిపోయింది. మొత్తానికైతే అసలు ఎంతమంది వచ్చారు, అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు చేస్తున్నారా, బయట వాళ్ళ ఎంత మొత్తంలో పోయిందన్నది ఇక్కడ మన అపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ శ్రీనివాసరావు గారు, ట్రెజరీ గారు ఉన్నారు. మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన సెక్రటరీ గారు ఉన్నారు, ఈ బొమ్మరిల్లు అపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ. అసలు దొంగతనం ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎంత మొత్తంలో చోరీకి గురైంది అనేది చెప్పండి సార్. సుమారుగా మధ్యాహ్నం 11 గంటల నుంచి 12:30 మధ్యలో లోపల జరిగింది దొంగతనం. దేవేంద్ర గారు అని 4th ఫ్లోర్లో 401లో ఉంటారు. వాళ్ళ మిస్సెస్ రిటైర్డ్ ఎంప్లాయీ. తను అంటే రిటైర్మెంట్ అనంతరం వచ్చిన అమౌంట్ని దాన్ని గోల్డ్ రూపంలో చేర్చి దాచుకోవటం జరిగింది ఇంట్లో. సార్ ఏం చేస్తారు? సారు మన అదే నాటకాలు, ప్రదర్శనలు అవన్నీ ఇస్తారు. ద గ్రేట్ అంటే రిటైర్మెంట్ అంటున్నారు కదా, వాళ్ళ మేడం రిటైర్మెంట్ టీచర్, మేడం టీచర్. తను వాస్తవంగా తను లేదు, అమెరికా వెళ్ళింది వాళ్ళ బాబు దగ్గరికి. ఎన్ని రోజులు అవుతుంది మేడం వెళ్ళి? 4-5 డేస్ అవుతుంది అంతే. ఇది మన నెల వెన్నెల ప్రోగ్రాము, దాంట్లో సారు ముఖ్య భూమిక పోషిస్తారు. ఆ దేవేంద్ర గారు అనేది ఈ ఖమ్మంలో అందరికీ సుపరిచితులే సారు. ఆ సారు వాళ్ళ ఇంట్లోనే ఈ దొంగతనం జరిగింది అనమాట. అయితే సుమారుగా 11 గంటల నుంచి 12:30 మధ్య లోపు మేము వాస్తవంగా అపార్ట్మెంట్ అని అంటే కల్చర్, సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటాము. అందరు కూడా ఎంప్లాయీసే ఉన్నారు దీంట్లో, కానీ మాకు ఈ సెక్యూరిటీ కనబడ్డది, సెక్యూరిటీ అనిపించలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి దొంగతనం జరిగిందండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో? ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదండి. అసలు మేము చాలా ధైర్యంగా ఉన్నాము ఇంతకు ముందు. కనీసం అర్ధరాత్రి కూడా కాదు, పట్ట పగలు. అసలు అంటే తను ఎంత ధైర్యంగా, అంటే ఎవరు ఎలా తెలుస్తుంటది అసలు తనకి? అంటే సడన్ గా డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళారా, లేదంటే మధ్యలో ఏదైనా చూసుకుంటూ వెళ్ళినట్లు అట్లా ఏమన్నా మీకు డౌట్ గా ఉందా? మాకు అంటే నిన్న పోలీసు వాళ్ళ విచారణలో తెలిసిన విషయం ఏంటంటే ఒక్కలుగా లేదు, వాళ్ళు 3 వచ్చారు అనేది మాకు ఆ సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఆ ఒక్కళ్ళు ఫస్ట్ వచ్చిన అతను మొదటగా నిర్వహించిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేయటం జరిగింది. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ కరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళినట్టుగానే స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయారు. ఓకే సార్, ఇక్కడ మీరు ట్రెజరీ కదా సార్, మీ పేరు? నా పేరు ఎన్ వెంకన్న అండి. ఓకే, వెంకన్న గారు, ఇప్పుడు సార్ చెప్పింది చూస్తే శ్రీనివాసరావు గారు అంటే పట్టపగలు కనీసం 11:30-12 మధ్యలో ఇది ఇష్యూ అయితే జరిగిందని చెప్తున్నారు. డైరెక్ట్గా ఒకళ్ళు వచ్చేసి చూసి డైరెక్ట్గా 4th ఫ్లోర్కి వెళ్ళారు అంటే ఒకవేళ తెలిసిన వాళ్ళే ఏమైనా చేసి ఉంటారనే అనుమానం ఉందా? ఏ ఇంటికి వెళ్ళకుండా, అంటే సార్ బయటికి వెళ్ళారని తెలిసి, అంటే నార్మల్గా ఉంటారు, మేడం లేరు, అందులో 5 డేసే అవుతుంది మేడం వెళ్ళి కూడా, డైరెక్ట్గా వెళ్ళి అంటే అంత దర్జాగా అసలు చూస్తే వీడియోస్ చూస్తే తెలుసుకోవచ్చు, దర్జాగా ఏదో వచ్చినట్లు ఇంటికి వచ్చినట్లే వచ్చారు, చేసేసారు. మరి తన షూలు వేసి కూడా ఊడిపోతే నిలబడి చక్కగా అంత ధైర్యంగా అసలు ఏదో తెలిసిన వాడు ఇంటికి వచ్చినట్లే వచ్చేసాడు. ఇదైనా అంటే తెలిసిన వాళ్ళు దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లేమన్నా మీకు అనుమానంగా ఉందా? ఖచ్చితంగా మేడం, వాళ్ళు వచ్చిన పరిస్థితిని చూస్తుంటే వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాస్తవానికి అక్కడి నుంచి వస్తే ఏ బ్లాక్ ఉంది, అక్కడ లిఫ్ట్ ఉంది, ఆ మెట్లు ఉన్నాయి, మరి అటు వెళ్ళాలి కదా. అటు వెళ్ళకుండా ఆ లిఫ్ట్, ఆ మెట్లు కూడా దాటేసి బి బ్లాక్ వచ్చారు.
బి బ్లాక్ వచ్చేసి డైరెక్ట్గా 4th ఫ్లోర్కి వెళ్ళి ఆ గేట్ పగలగొట్టి మళ్ళీ ఆ డోర్ని పగలగొట్టేసి లోపల పోవటం, ఇదైతే వాళ్ళు చాలా డేర్గా ఒక అంటే నార్మల్ గా సార్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అంటే పక్క పక్కనే ఉంటాయి, అది తెలిసిందే. ఈ గేట్లు పగలగొట్టి డోర్స్ పగలు కొడుతున్నా కూడా పక్కన ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదా? అంటే సౌండ్ అయితే కొంచెం పెద్దగానే వస్తుంది కదా, ఎవరు అబ్జర్వ్ చేయలేదా? అయితే లంచ్ టైం కాబట్టి మధ్యాహ్నం దాదాపుగా అందరూ కూడా వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, దాదాపుగా ఏదో ఒక ఎంప్లాయీసే ఉన్నాము. తర్వాత పిల్లల్ని చదివించుకోవడానికి ఉన్న పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా లంచ్ టైం కాబట్టి లంచ్ ప్రిపేర్లు తర్వాత ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చిన టైంలో బయట ఎవరు లేకపోవటం, వాళ్ళని అబ్జర్వ్ చేయకపోవటం. అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లోనే సెక్యూరిటీ అక్కడే ఆపుతాడు, ఆపేసి ఎవరు కావాలండి ఏంటి అని అడుగుతారు. ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంది, నియర్లీ ఏ బ్లాక్ బి బ్లాక్ అంటున్నారు, మరి సెక్యూరిటీ కనీసం కొత్త వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు అసలు ఎవరు మీరు ఏంటి అని డీటెయిల్స్ తీసుకోవటం అలాంటి సిస్టమ్ ఏం పెట్టలేదు ఇక్కడ. అయితే ఇంతకుముందు అయితే వాస్తవానికి చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాము. కొంత అంటే ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు మాకు. పగలు ఒక వాచ్మెన్ ఉంటాడు, నైట్ ఒక వాచ్మెన్ ఉంటాడు. పగలు వాచ్మెన్ ఈ మధ్య 2 days బ్యాక్ ఒక మ్యారేజ్ జరిగింది ఇక్కడ. సరే ఒక గ్లాసులు అవి ఉన్నాయని చెప్పి అవి ఏరి బయట వేసే కార్యక్రమం బయటికి వెళ్ళిందని తెలిసింది. ఆ టైంలోనే ఎవరు లేరు అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ తోటి వాచ్మెన్ కూడా లేడు, బయటికి వెళ్ళాడని వాళ్ళకి తెలిసింది. బయట లేడు. అదే ఇక్కడ లేడు, వాచ్మెన్ లేడు అని కూడా వాళ్ళు అది కూడా అబ్జర్వ్ చేసి మరి వచ్చారు. అంటే మీకేమన్నా అనిపిస్తుందా ఇది ఎవరో తెలిసిన వాళ్ళు చేసుంటారు అని? ఈ సంఘటన చూస్తే వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ కనుక చూస్తే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగానే వచ్చిన వాళ్ళు కూడా కుర్రోళ్ళే, కొంచెం అంత చూస్తే కుర్రోళ్ళలాగే ఉన్నారు వాళ్ళు కూడా. అవునవును. తర్వాత ఈ మధ్య బయట కూడా గొల్లగూడెంలోని అక్కడక్కడ వీడియోస్ కూడా కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినట్టుగా మనకు తెలిసి వాళ్ళు తెలుగు వాళ్ళ లెక్క అయితే అనిపించడం లేదు. వాళ్ళ హైట్, వాళ్ళ యొక్క హావభావాలు వాళ్ళు వెళ్తుంటాయి. కాబట్టి ఇదైతే మరి దారుణం అండి. దేవేందర్ గారు వరకు నష్టం జరిగింది సార్ ఇప్పుడు దీంట్లో? దగ్గర ఒక 20 lakhs 20 lakhs దాకా మినిమం. క్యాష్ ఆర్ గోల్డ్ లేదంటే ఇంకేమైనా ఐటమ్స్? గోల్డ్ ఉంది, క్యాష్ ఉంది. తర్వాత వాళ్ళ బాబు అమెరికాలో ఉంటాడు, దాంట్లో కొన్ని డాలర్స్ కూడా ఉన్నాయని చెప్పి తెలిసింది. లాకర్ సిస్టమ్ అన్ని పగలగొట్టేశారా? అవునండి, పగలగొట్టారు. పగలగొట్టారు, బీరువాని పగలగొట్టారు. తర్వాత ఒక బ్యాగ్ లో కెమెరా ఉంది. ఎంత టైం ఉండుంటారు సుమారుగా? పైన ఎంత సమయం గడుపుంటారు పైన? అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు, అంతే. అంతకన్నా ఒక హాఫ్ అన్ అవర్. అంటే అదే అంటున్నావా సార్, ఇప్పుడు మనకి వెతుక్కోవడానికి సపోజ్ వెళ్ళి చూడడానికి ఎక్కడుంది ఏంటి అని హాఫ్ అన్ అవర్ లోనే వాళ్ళు చక్క వెళ్ళేసేసి బీర్వా అంతా లాకర్ చేశారు అంటే నిజంగా అసలు ఇంట్లో పరిస్థితులు కూడా చూసారా? అంటే వాళ్ళు ఏమన్నా ఇంతకు ముందు కూడా ఇంటికి ఏమైనా వచ్చారు అన్న సార్ కి చూస్తున్నారా? అంటే ఆ కెమెరాలో సీసీలో రికార్డ్ అయిన పర్సన్స్ చూసి ఇంతకు ముందు ఏమైనా వచ్చినట్లు ఏమైనా అనిపించిందా? లేదండి, సార్ అట్లాంటిది ఏం లేదు. అసలు వాళ్ళు మా అపార్ట్మెంట్ లో ఈ సారీ ఎవరికి కూడా బంధువులు వస్తుంటారు పోతుంటారు, కానీ అలాంటి వ్యక్తులను అయితే మేము ఎక్కడ చూడలేదు కూడా. అంటే చూసినట్టుగానే ఇప్పుడు డైరెక్ట్ గా ఏదో వెళ్ళిపోయి మనం తెలిసినట్లే ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా తాళం తీసేసి లాకర్ తీసేసి ఏ వస్తువు ఎక్కడుందో తీసి చక్క తీసుకొని వచ్చేసినట్లే అనిపిస్తుంది దొంగతనం చూస్తుంటే. అంటే వాళ్ళు కూడా దర్జాగా వస్తున్నారు కిందికి, అసలు అలాగే దర్జాగా కూడా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు నార్మల్ గా వెళ్ళి వచ్చేటప్పుడు బ్యాగ్స్ తోటి వస్తున్నారు అనుకుంటా. అంటే వాళ్ళు లోపల పోవటము ఆ బీరువాని కంటే ఒకటి పెద్ద స్క్రూ డ్రైవర్ కూడా ఉంది. వాళ్ళు పని కంప్లీట్ చేసుకున్నారు, ఇమీడియట్ గా వాళ్ళకి ఏదైతే కావాల్సిన దొరికినాయో అంటే వెళ్ళిపోవడం జరిగింది. ప్రొఫెషనల్స్ చేసేలాగే ఉందా ఇది? ఖచ్చితంగా ప్రొఫెషనల్స్. వాళ్ళు దొంగలు, వాళ్ళు మామూలుగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు. పోలీస్ విచారణ, పోలీస్ కంప్లైంట్ విచారణ అదంతే. పోలీసులు ఏమైనా గుర్తించారా? వాళ్ళు వచ్చారండి, పోలీసు వాళ్ళైతే వచ్చారు, క్లోజ్ టీం కూడా వచ్చింది. వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఏమైతే చేయాలో అవన్నీ ఫార్మాలిటీస్ అన్ని కూడా చేశారు. మరి చెప్పారా పోలీసులు? అంటే ఎక్కడైనా వాళ్ళ దాంట్లో వాళ్ళ లిస్టులు ఉంటది కదా, ఇంత దొంగల లిస్టు, వాళ్ళ దాంట్లో ఏమైనా ఉన్నట్లు ఏమైనా వాళ్ళకి అనిపించింది అన్నారా? ఇంకా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర రాలేదండి. అంటే కొంత టైం పడుతుంది కదా, ఆ టైంలో ఇస్తారని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ కుటుంబానికి అలా జరగొద్దండి. వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారు ఎంతో. ఎందుకంటే టీచర్ గారు అయితే ఏ పిల్లవాడికి ఒక బుక్ కొనిద్దామా, పెన్ను కొనిద్దామా, లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎట్లా డెవలప్ చేద్దాం,
మరి దేవేంద్ర గారు కూడా సమాజంలో అంటే నలుగురు సమాజానికి అలా చెప్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు నిజంగా ఇంత బాధగా ఇంత దొంగతనం జరిగింది అంటే ఇంట్లో నిజంగా అది బాధాకరమైన విషయం అనే చెప్పాలి. అంటే నలుగురు పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. ఒక యువతకి చదువు చెప్తూ అంత చెప్తూ కష్టపడి సంపాదించిన సంపాదన వాళ్ళకి. పాపం వాళ్ళకి నిజంగా ఇలాంటి జరగటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఓకే. మరి దీనికి మీరు ఫ్యూచర్‌లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ అపార్ట్మెంట్‌లో? తప్పకుండా అండి. ఈ రోజే మా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ఇంకో వాచ్మెన్ కూడా పెంచుకొని సీసీ కెమెరాలను కూడా ఇంకా పెంచి ఎలాంటివి జరగకుండా మా ప్రయత్నం మేము చేస్తాం కమిటీ సభ్యులంగా. ఏ ఫ్లోర్స్ కా ఫ్లోర్స్ సీసీలు ఉన్నాయి? లేవండి, కిందనే ఉన్నాయి. ఎందుకని అలా మరి? అంటే కిందనే పెట్టాము, సరే అంత నీడ్ అనిపించలేదు ఇప్పటి వరకు అయితే. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక చిన్న దొంగతనం కూడా ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ అయితే పెట్టలేదండి. అదేలేండి. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి. అదండి మన ఖమ్మంలోని బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి బొమ్మరిల్లు అపార్ట్మెంట్ లో నిజంగా నిన్న పట్టపగలు, అంటే ఏదో నైట్ పూట వచ్చారా అని కాదు, పట్టపగలు మధ్యాహ్నం టైంలో 11:30, 12 మధ్యలో అర్ధ గంటలోనే ఎలా వచ్చారంటే ఆ దొంగలు కూడా ఏదో అసలు ఇంట్లోకి మంచి వచ్చినట్లు వచ్చి సరాసరి అక్కడికే వెళ్ళిపోయి అర్ధ గంటలో పనంతా కానిచ్చి వచ్చారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను అమెరికా వెళ్ళి కరెక్ట్గా 5 days అవుతుంది. అండ్ సార్ కూడా అదే టైంలో బయటకు వెళ్ళారు, వాచ్మెన్ కూడా అదే టైంలో బయటకు వెళ్ళారు. సో వాళ్ళు ఇదంతా అబ్జర్వ్ చేసి రెక్కి నిర్వహించారని అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అయితే మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే ఎంత రెక్కి చేయకుండా ఉంటే మాత్రం కరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసి వాచ్మెన్ లేని టైంలో, అది కూడా ఎవరైతే దేవేంద్ర గారు ఉన్నారో బయటకు వెళ్ళిన టైంలోనే వచ్చేసి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ లాకర్లోకి వెళ్ళి ఖచ్చితంగా అంటే చెప్పాలంటే దగ్గర ఒక 22 లక్షలు విలువ చేసేటటువంటిది అయితే భారీ చోరీకి అయితే గురైపోయింది. మనం రీసెంట్గా చూసుకుంటే గొల్లగూడెం దగ్గర కూడా కొంతమంది ముసుగు దొంగలు తిరుగుతున్నారని అయితే సమాచారం వచ్చింది మనకి. అది అర్ధరాత్రులే కాదు, పట్టపగలు కూడా మన ఖమ్మంలో అయితే అది కూడా సెంటర్లో ఇలా దొంగతనం జరుగుతున్నాయి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.